వెల్కమ్ టు బీఆర్కే. ప్రస్తుత సమాజంలో కొత్తగా పెళ్లైన వాళ్ళు సంతోషంగా గడిపేందుకు హనీమూన్కు వెళ్తుంటారు. దేశంలో కానీ విదేశాల్లో కానీ వెళ్తుంటారు. ఇక ఇండియా అయితే డార్జిలింగ్, మనాలి, సిమ్లా, ఊటీ వంటి ప్రదేశాలకు వెళ్తున్నారు. తాజాగా అలా కొత్తగా పెళ్లైన ఓ జంట మిస్సింగ్ అవ్వడం కలకలం రేపుతుంది. మధ్యప్రదేశ్లోని ఇండర్లో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రమణ వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనంతో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్కు వెళ్లాడు. ఇక రాజా రఘువంశీ అనే వ్యక్తికి సోనం అనే యువతితో మే 11వ తేదీన వివాహమైంది. పెళ్లయ్యాక వీరిద్దరూ మే 20న హనీమూన్ కోసం బయలుదేరారు. అక్కడ ఇద్దరు అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు. అసలు జరిగిన విషయం ఏంటంటే, రాజధాని గువాహటి మీదుగా షిల్లాంగ్ చేరుకున్నారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గువాహటిలో కామాఖ్య అమ్మవారిని దర్శనం కూడా చేసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే సాగిన వీరి ప్రయాణం తర్వాత వీరు చిరాపుంజి వెళ్లాలనుకున్నారు. షిల్లాంగ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరాపుంజిలోని సోహరాకు వెళ్లడానికి స్థానికంగా ఒక యాక్టివాను అద్దెకు తీసుకున్నారు. అయితే వీరు ప్రయాణించే మార్గం దట్టమైన అడవి ప్రాంతం కావడం గమనార్హం. అలాంటి మార్గంలో ఇద్దరు యాక్టివాపై బయలుదేరారు. కొత్తగా పెళ్లైన ఒక జంట హనీమూన్ కోసం వెళ్లి దట్టమైన అడవుల్లో అదృశ్యమైన విషయం తెలియటంతో నవ దంపతుల ఆచూకీ ఎక్కడ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. నిజానికి రఘువంశీ రాజు తన భార్య సోనంతో కలిసి షిల్లాంగ్ వెళ్లాడు. అక్కడికి చేరుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి షిల్లాంగ్లోని వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నామని చెప్పాడు. కానీ కొంత సమయం తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు రాజా, సోనంలకు నిరంతరం ఫోన్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆందోళనకు చెందిన కుటుంబీకులు షిల్లాంగ్ చేరుకున్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా చివరిగా ఎక్కడ సిగ్నల్ వచ్చిందో గుర్తించారు. ఆ ప్రదేశానికి చేరుకుని ఓ వ్యక్తిని కలిశారు. రాజా సోనం గురించి ఆ వ్యక్తిని అడిగాడు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ కుటుంబం ఈ విషయం గురించి ఇండోర్ పోలీస్ కమిషనర్కు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో ఇండోర్ పోలీసులు షిల్లాంగ్ పోలీసులను సంప్రదించారు. ఇండోర్ పోలీసులు ఆ జంట కోసం వెతకడానికి షిల్లాంగ్కు ఒక బృందాన్ని పంపారు. ఇరు స్టేషన్ల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ జంట షిల్లాంగ్ నుంచి కొంత దూరంలో ఉన్న ఓ పర్యాటక ప్రదేశానికి వెళ్లిందని, అక్కడ వాతావరణం సరిగ్గా లేదని తెలిపాడు. కొంత సమయం తర్వాత ఆ జంట కనిపించడం లేదని ఆ వ్యక్తి సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబీకులు చేసేదేం లేక షిల్లాంగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మరునాడు ఉదయం సోహరేం అనే గ్రామం దగ్గర ఆ నవ దంపతులు ప్రయాణించిన యాక్టివా పడి ఉండడం కనిపించింది. కానీ ఆ దంపతులు మాత్రం అదృశ్యమయ్యారు. రాజా, సోనం అదృశ్యంపై స్పందించిన రాజా తల్లి రీనా మాట్లాడుతూ వారు తమతో మే 23వ తేదీన చివరిసారిగా మాట్లాడినట్లు తెలిపారు. ఆ తర్వాత వారి ఆచూకీ లేకుండా పోయిందని, వారి నుంచి ఎటువంటి కాల్స్ లేవని వాపోయారు. వారితో మాట్లాడటానికి కమ్యూనికేషన్ లేకుండా పోయిందని విలపించారు. ఆ మరునాడు కూడా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ గానే వస్తున్నాయన్నారు. దీంతో ఆందోళనకు గురైన వారి కుటుంబ సభ్యులు మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కాగా వారి కోసం పోలీసులు, బంధువులు కలిసి సోహరా ప్రాంతంలో గాలిస్తున్నారు. నిజానికి మేఘాలయ రాష్ట్రంలోని సోహరా ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అదే సమయంలో ఆ అడవి ప్రమాదకరమైందని పోలీసులు చెబుతున్నారు. ఆ అడవిలో ఉన్న ఓ రిసార్ట్ కు సైతం నేర చరిత్ర ఉందని అక్కడి ప్రజలు, పోలీసులు వెల్లడించారు. మేఘాలయ రాష్ట్రం అనేది చాలా అందమైన, అద్భుతమైన పర్యాటక ప్రదేశం. వర్షం కాలంలో అక్కడ జాలువారే జలపాతాలు ఈ భూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపించవు. సాక్షాత్తు ఆ మేఘాలయ నుంచి జలపాతాలు జారువారుతున్నట్లు కనిపిస్తుంది. అక్కడ ఉండే అడవులు, ఎత్తైన పర్వతాలు, అంతకు మించి లోతైన లోయలు పర్యాటకులను ఎంతో అబ్బురపరుస్తాయి. దీంతో ప్రస్తుతం అడవిలో దట్టంగా చెట్లు, లోతైన లోయలు ఉండటంతో గాలింపు కష్టంగా మారాయన్నారు. ఆ జంట చివరి లొకేషన్ ఒస్రా హిల్లో చూపిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమని పోలీసులు అంటున్నారు. ఇక్కడుండే ఓ రిసార్ట్ కు నేర చరిత్ర ఉందని అక్కడి సిబ్బందిని విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఆ జంట అద్దెకు తీసుకున్న యాక్టివా నెంబర్ ఆధారంగా దాని యజమానిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట హనీమూన్ అని వెళ్లి అదృశ్యమవడం సంచలనం సృష్టిస్తుంది.